ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల పొడి అండి ఇది. హెయిర్‌కి అయితే చాలా మంచిది. ఈ మధ్య హెయిర్ బాగా లాస్ అయితుంది కదా! పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోసలకు కూడా చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని, కొంచెం వాటర్ చిలకరించి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఇలా చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకొని, పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి తగినట్టు ఎండుమిర్చి కూడా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా! అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత వెల్లిపాయ రబ్బలు, ఒక 2 పిక్కల చింతపండు కూడా వేసుకుని, ఇది బాగా చల్లారిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని, కోర్స్‌గా గ్రైండ్ చేసుకుని, తర్వాత ఈ అవిసె గింజలు కూడా వేసుకుని, మెత్తగా పౌడర్‌లా చేసేసుకుని, ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుని 2, 3 నెలల వరకు మంచిగా వేసుకొని తినొచ్చండి. ఇడ్లీ, దోసల్లో కూడా చాలా బావుంటుంది. అవిసె గింజల పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.